యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం వద్ద రైల్వే గేటు సమస్య పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో స్థానికులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. రైల్వే గేటు వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. సుమారుగా 8,000 మంది ప్రజలు ఈ రైల్వే గేట్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజలు తమ అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి గేటు వద్ద తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఆలేరు ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీలు ఈ సమస్యపై దృష్టి సారించే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరు అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. తాము ఈ విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. ఆలేరు భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో పటేల్గూడెం, శ్రీనివాసపురం, శివలాల్ తండా, గుండ్లగూడెం 4 గ్రామాలకు సంబంధించి సుమారు 7,000 నుంచి 8,000 మధ్యన జనాభా ఉంటారు. విద్యార్థులు ఇంతలోనే, రైతులు, ఉద్యోగస్తులకు రోజు ట్రైన్ పోయే యువకులు ఈ గ్రామాల నుంచి పోవాలంటే ఈ గ్రామము జైలు వేసినట్టే ఉంటుంది. 15 నిమిషాలకు ఒక ట్రైను, ఎప్పుడు కూడా ఆల్టర్నేట్ రోడ్డు లేదు. అంటే 4 గ్రామాలు ఏ సమస్య వచ్చినా, లాస్ట్కు గర్భిణీ స్త్రీలకు వచ్చిన, హార్ట్ అటాక్ వచ్చిన జైలు వేసే విధంగా ఉంది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ దీని మీద స్పందించి పత్రికాముఖంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ అండర్ పాస్ నిర్మాణం ఉన్నా వెంటనే నిధులు మంజూరు చేయడం సుముఖంగా ఉంది. గతంలో 2001, 2022లో కూడా ఈ యొక్క నిధులు కూడా కేటాయించడం జరిగింది. కానీ R&B, నేషనల్ హైవే, స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో, స్థానిక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టక, ఈ యొక్క 4 గ్రామాల మీద ప్రేమ లేక దీని మీద నిర్లక్ష్యం వైట రైల్వే డిపార్ట్మెంట్కు, R&B, నేషనల్ హైవే డిపార్ట్మెంట్కు, అధికారులకు పొందన లేకుండా ఉండడం కాబట్టి ఇది ఆగుతుంది. కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్గా గతంలో రైల్వే మంత్రి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. దీనికి అశ్విని గారు ఈ ఆలేరుకు వచ్చినప్పుడు మండల కమిటీ తరఫున, జిల్లా కమిటీ తరఫున కూడా చేపట్టడం జరిగింది. కానీ మేము రైల్వే డిపార్ట్మెంట్ అడిగితే ఇది గతంలో కూడా ప్రతి దగ్గర మంజూరు అనేది ఉన్నది. ఇది 2001, 2000 బడ్జెట్లో కూడా పెట్టినామని